హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్టీవీ. ఆంధ్రప్రదేశ్ అధికారంలో కోల్పోయిన వైసీపీ నుంచి నేతలు ఒక్కరొక్కరుగా తప్పుకుంటున్నారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు జగన్ కు హ్యాండ్ ఇస్తున్నారు. ఇప్పటికే 3 రాజ్యసభ సభ్యులు, 4 ఎమ్మెల్సీలు, పలువురు జెడ్పీ చైర్మన్లు, కార్పొరేషన్ చైర్మన్లు పార్టీకి పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తాజాగా మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కూడా వారి బాటలో నడుస్తున్నారు. గత కొంతకాలంగా వైసీపీకి దూరంగా ఉంటున్న ఈయన ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్పినట్టే గ్లాస్ పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది. నేడో రేపో పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతుంది. ఈ విషయంపై ఇప్పటికీ తన అనుచరులతో చర్చించారని, పార్టీని వీడాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అధినేత వైఎస్ జగన్ వ్యవహార శైలి, పార్టీ తీరు నచ్చక అవంతి రాజీనామాకు సిద్ధమైనట్లు తెలుస్తుంది. అయితే దీనిపై అవంతి శ్రీనివాస్ ఇప్పటి వరకు స్పందించలేదు. 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరిన అవంతి శ్రీనివాస్ భీమిలి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం చిరంజీవి తన పార్టీ కాంగ్రెస్ లో విలీనం చేశాక ఆ పార్టీలో కొనసాగారు. అయితే రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆయన 2014 ఎన్నికల ముందు టీడీపీలో చేరారు. ఆ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. అయితే 2109 ఎన్నికల సమయంలో టీడీపీకి గుడ్ బై చెప్పారు. వైసీపీలో చేరిన ఆయన భీమిలి నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి సబ్బం హరిపై గెలుపొందారు. ఆ తర్వాత జగన్ క్యాబినెట్ లో 2.5 ఏళ్ల మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 2024 ఎన్నికల్లో వైసీపీ తరపున భీమిలి నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు చేతిలో ఓడిపోయారు. ఈ నేపథ్యంలో మరోసారి పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.